శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చివటం అమ్మ చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచయిత్రి శ్రీమతి శారదా వివేక్ కెనడ. మనం దీనిలో చివటం అమ్మ చరిత్రలో అన్నపూర్ణేశ్వరి అనే అధ్యాయాన్ని మనం క్రితం సత్సంగంలో మొదలుపెట్టాము. దీంట్లో రేలంగి గ్రామస్తులు శ్రీ దత్తుగారి అనుభవం మనం చదువుకున్నాము. ఒకరోజు ఆయన భోజన సమయానికి భార్య వీధి తలుపు గడియ వేసి అరిటాకులో ఆయనకు భోజనం వడ్డించింట. సరిగ్గా ఆ సమయంలో అమ్మ ఎలా వచ్చారో తెలియదు కానీ ఆయన వద్ద నిలబడి ఈరోజు నీతో భోజనం చేస్తాను అన్నారట. ఆమె భిక్షాపాత్రలో నిండి ఉన్న భోజన పదార్థాలు ఆయన విస్తరలో ఉంచారట. ఆమె తినిపించారట. ఆయనకి ఒకే ఆకులో ఇద్దరు భోజనం చేశారట. భోజనం పూర్తయిన తర్వాత ఆయన పెరట్లో చేతులు కడుక్కొని వచ్చేసరికి అమ్మ అక్కడ లేరట. వాకిలేమో గడియ వేసే ఉంది. గడియ వేసి ఉండగా అమ్మ లోనికి ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు అనుకున్నారట. నిజంగా అమ్మ వచ్చి భోజనం చేశారా లేక ఆయన కలగన్నారా అని అనుమానం వచ్చి వెంటనే అమ్మ కుటీరానికి వెళ్ళారట. అది కల కాదు అన్నారట అమ్మ. ఇది ఆయన జీవితంలో మనుపురాని సంఘటన అని చెప్పారు. అమ్మ భౌతికంగా దర్శనం ఇచ్చారు. అమ్మ అక్కడ ఆశ్రమంలోనే అక్కడే ఉన్నారు. ఉండగానే మళ్ళీ కుటీరంలోనే ఉన్నారు అమ్మ. ఉండగానే మళ్ళీ వీళ్ళింట్లో ఆయనకి దర్శనం ఇచ్చారనమాట అండి. ఈరోజు మనం అత్తిలి హనుమంతరావు గారు అన్న మాటలు మనం చదువుకుందాం. అత్తిలి హనుమంతరావు గారు అంటారు అమ్మ దోసెట్లో పెట్టిన అన్నం తినగానే మళ్ళీ అన్నం పెట్టేవారు. దోసెట్లో అన్నం పెట్టేవారు. అది తినగానే మళ్ళీ పెట్టేవారట. తినేవాడికి తన ఆకలి తెలియకపోయినా అమ్మకి తెలిసేది. మనకి ఆకలి మనకి తెలిసినా తెలియకపోయినా అమ్మకి మనకి ఎంత ఆకలి వేస్తుంది, ఎంత పెట్టాలో కూడా అమ్మకి తెలుసుట. ఆకలి తీరేంత వరకు అలా పెడుతూనే ఉండేవారు. మనకి బాబా చరిత్రలో ఉంటుంది కదండి, ఒక అతనికి ఆకలిస్తుంటే పాలకోవ విసురుతారు. అది అతను ఇంటికి వెళ్ళడానికి ప్రసాదంగా పెట్టుకుంటాడు. మళ్ళీ ఇంకోటి విసురుతారు. అలా అది పట్టుకెళ్ళడానికి కాదు తిను అని చెప్తారు. అతనికి పాలకోవాలు తిన్న తర్వాత అతను ఆకలి తీరుతుంది. అలాగా మనకి తెలిసినా తెలియపోయినా మన ఆకలి మహాత్ములకి తెలుస్తుంది అనమాట అండి. అలాగే అమ్మ ప్రేమ కూడా అలాగే ఉండేది. ఇక్కడ కడుపు నిండేంత వరకు పెడుతూ ఉండేవారు అమ్మ. ఒకరోజు నాకు అంటే లక్ష్మి గారికి ఆకుల్లో ప్రసాదం పెట్టారు. నేను తింటున్నాను. అమ్మ లక్ష్మి అని పిలిచారు. ఏదో పనిలో ఉండి లక్ష్మి గారు రాలేటండి. ఇంతలో కుక్క వచ్చి లక్ష్మి గారికి పెట్టిన ఆకులో పదార్థం తినడం మొదలుపెట్టిందటండి. ఆకులో పదార్థం కుక్క తినేస్తూ అంటే లక్ష్మి గారు రాలేట. అమ్మ లేచి బయటకు వెళ్ళి లక్ష్మి రావేమే, పిలవగానే రారే, పెట్టగానే తినరే అని కోపంగా అటు ఇటు తిరుగుతున్నారు. నేను అమ్మ కోపంగా మాట్లాడడం కానీ అసలు ఇన్ని మాటలు అనడం కానీ ఎప్పుడు చూడని కారణంగా నాకు కొంచెం భయం కూడా వేసింది. అని భయం కూడా వేసింటే అమ్మ ఎప్పుడు అలా కోపంగా అనరు, మాట్లాడరు, అలా ఎప్పుడు చూడలేట అమ్మను. కుక్క పదార్థాలన్నీ తిని వెళ్ళగానే అమ్మ శాంతించి కుటీరంలోకి వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏమంటే ఒక పక్క పెట్టగానే తినలేదని లక్ష్మి గారిని కేకలేస్తూనే ఆ కుక్క పూర్తిగా తినే వరకు దానికి ఎవరో అడ్డు రాకుండా రక్షణ కలిగించారు. అమ్మ అంటే ఓ పక్కన లక్ష్మి గారు రాలేదని కేకలేస్తున్నారు. అలా అరుస్తూ అటు ఇటు తిరుగుతుంటే ఆ కుక్క తింటుంటే ఎవరు రాకుండా అమ్మ అక్కడే ఉన్నారనమాట మాట్లాడుతూ. అలాగా అది తృప్తిగా తిని వెళ్ళగానే ఏమీ జరగనట్లే వెళ్ళి కుటీరంలో కూర్చున్నారు. అది తినేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఏం జరగనట్టే కూర్చున్నారట. అమ్మ ప్రేమ సర్వజీవుల పట్ల సమానంగా ఉండేది. మనుషుల పట్లే కాదు, ఇలా జంతువులు వాటి పట్ల సర్వజీవుల పట్ల అమ్మ ప్రేమ సమానంగానే ఉండేది. మనం ఇప్పటివరకు మనుషుల గురించే అనుకున్నాం కానీ సర్వజీవుల పట్ల అమ్మ ప్రేమ అలాగే ఉండేట. వాటికి కూడా కడుపు నిండా తినబెట్టేవారు అనమాట అమ్మ. ఒకరోజు సాయంత్రం 4 గంటల సమయంలో అమ్మ దగ్గరకు వెళ్ళాను. కొద్దిసేపు అమ్మని సన్నిధిలో కూర్చుని వెళ్ళొస్తానమ్మా అన్నాను. అమ్మ ప్లేట్లో అన్నం పెట్టి నా ముందు ఉంచి తినమన్నారు. అమ్మ ఎప్పుడులైనా అన్నం పెట్టారట. నేను అది తిని అమ్మ చూస్తే ఇంకొంచెం అన్నం పెడతారని తెలిసి అమ్మ చూడకుండా ఆ ప్లేట్లో చెయ్యి కడిగేసి లేచాను. అమ్మ ఏం చేసేవారు, అది తినగానే ఇంకొంచెం పెట్టేవారు అనమాట. అమ్మ మళ్ళీ పెడతారు అమ్మ అని చెప్పి అమ్మ చూడకుండానే ఆ ప్లేట్లో చెయ్యి కడిగేసి లేచారట. కానీ నా
ప్లేటు కిందకి పెట్టి లాగుతున్నారు అమ్మ, ప్లేటుని కిందకి లాగుతున్నారట అమ్మ. నేను వెంటనే కూర్చున్నాను. బాబు ఇంకొంచెం తింటాడు అంటూ నేను చెయ్యి కడిగేసిన ప్లేట్ను అమ్మ బయటకు పట్టుకెళ్ళి నీళ్లు పారపోసి తీసుకొచ్చి అందులో మరలా అన్నం పెట్టారు. అమ్మ ఆ నీళ్లు పారపోసి మరి తీసుకొచ్చి మళ్ళీ అన్నం పెట్టారట. కూర్చుంటే లేవడం కష్టమయ్యే వయసు అమ్మది. అంత పెద్ద వయసులో కూడా కూర్చుంటే లేవడమే కష్టం. అలాంటిది అమ్మ ఆయన తినేసరికి మళ్ళీ ఇంకొంచెం తింటాడు బాబు అని చెప్పి అది తీసుకెళ్ళి ఆయన చెయ్యి కడిగేసుకుంటే ప్లేట్లో నీళ్ళు వంచేసి మళ్ళీ తీసుకొచ్చి ఆవిడే లేచి ఆవిడే చేశారట. అంటే అసలు ఎవరికి సేవ చేస్తున్నారు అన్నది మనకు అర్థం కాదు, అంత విచిత్రంగా ఉంటుంది. అటువంటి స్థితిలో గుబుక్కన లేచి నేను చెయ్యి కడిగిన ప్లేటు బయటికి తీసుకెళ్ళి కడిగి మరలా అన్నం పెట్టడం చూడగా అమ్మ చూపిన వాత్సల్యానికి నా కళ్ళల్లో నీళ్లు నిండాయి, ఆయన కళ్ళల్లో నీళ్ళు నిండాయి. నిజానికి నాకు అప్పుడు ఆకలిగా ఉంది అయినా సరే ఆయన చెయ్యి కడిగేసుకున్నారట. పాపం మళ్ళీ అమ్మ పెడతారు ఇది అనేసి. అమ్మని ఇబ్బంది పెట్టకూడదని నేను మొదట చెయ్యి కడిగింది, మళ్ళీ అమ్మ పెట్టాలి కదా, ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఆయన చెయ్యి కడిగేసుకున్నారట. ఇంకా ఆయనకు ఆకలిగా ఉంది అంటే మన ఆకలి కన్న తల్లికైనా తెలియదేమో కానీ మహాత్ములకు మాత్రం తెలుస్తుంది. ఒక్కోసారి అమ్మ భక్తులకు రానున్న ఆపదలను నివారించడానికి కూడా ప్రసాదం పెట్టేవారు. ఒక్కోసారి ప్రసాదం రానున్న ఆపదలవి నివారించడానికి కూడా పెట్టేవారటండి. తణుకులో శ్రీదేవి హోటల్ యజమాని రఘుపతి ఇలా చెప్పారు. ఒకసారి ఆయన అమ్మ కుటీరానికి వెళ్ళారట. అక్కడ వాతావరణాన్ని అమ్మని చూసేసరికి ఆయనకి వికారం అనిపించిందట. అంటే అవధూతల దగ్గర ఎలా ఉంటుందండి ఆ కలిపి పెట్టడం అవన్నీ చూసా, కుక్కలు తిరుగుతూ ఉంటే అవన్నీ చూసేసరికి ఆయనకు వికారం అనిపించిందట. అంతలో అమ్మ ఆయనకు ఇడ్లీ ఒకటి ఎంగిలి చేసి ప్రసాదం పెట్టారట. దాన్ని తినడానికి అసహ్యం వేసి బయటకు వచ్చి ఒక బురద గుంటలో వేశారట. అది బురదలో క్రమంగా క్రిందకి దిగిపోయిందట. ఆయన ఇంటికి చేరాక సాయంత్రం ఒక టెలిగ్రామ్ వచ్చింది. అంతకు ముందు రోజు శ్రీశైలం యాత్రికులను తీసుకెళ్లిన ఆయన కారు ప్రమాదవశాత్తు కొండపై నుండి లోయలోకి పడిపోయినట్టు తెలిసింది. ఆయన వెంటనే శ్రీశైలం వెళ్ళగా చూడగా తాను పడేసిన ఇడ్లీ ఎలా క్రమంగా బురదలోకి కిందకి దిగిపోయిందో అలాగే తన కారు లోయలోకి దిగిపోయింది. ఆయనేమో అసహించుకునే అమ్మ ఎంగిల్ చేసిన ఇడ్లీ తీసుకెళ్ళి బురదలో పడేశారట. తీసుకువెళ్ళి అదేమో క్రమంగా బురదలోకి దిగిపోయింది ఆ ఇడ్లీ ముక్క. ఇంటికి చేరిన తర్వాత ఆయనకు టెలిగ్రామ్ వచ్చింట. శ్రీశైల యాత్రికులను తీసుకెళ్లిన ఆయన కారు ప్రమాదవశాత్తు కొండపై నుండి లోయలోకి పడిపోయినట్టు తెలిసింట. అది ఈయన వెళ్ళి చూసేసరికి ఆ ఇడ్లీ ముక్క ఎలా లోపలికి వెళ్ళిపోయిందో కారు కూడా అలాగే లోయలోకి దిగిపోయి ఉందిట. అయినా ఎవరికి ప్రమాదం జరగకపోవడమే విచిత్రం, కానీ ఎవరికి ఏమీ అవ్వలేదు. కారు మాత్రం అలాగే సేమ్ ఆ ఇడ్లీ ముక్క ఎలా పడిందో అలాగే పడిందిటండి. అమ్మ ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించి ఉంటే ఈ సంఘటన కూడా నివారింపబడి ఉండేదేమో. అమ్మ ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకుంటే కనుక ఈ సంఘటన కూడా నివారించబడి ఉండేదేమో అంటున్నారు. అంటే అది కూడా జరిగేది కాదు, కారు పడ్డం కూడా జరిగేది కాదు. అమ్మ ఎంత కరుణో చూడండి, ఎవ్వరికి ఏమీ అవ్వకుండా కూడా కాపాడారు. అంటే ఆపద నివారించడానికి కూడా అమ్మ ప్రసాదం పెట్టేవారు అనమాట అండి. అది తెలుసుకోకుండా ఇలా అసహించుకొని బయటపడేస్తే మనకే నష్టం అని చెప్తున్నారు ఇక్కడ. అప్పన్నపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎందరు యాత్రికులు వచ్చినా ఏ సమయంలోనైనా లేదనకుండా భోజనం పెడతారని అప్పన్నపల్లి విశేషాలు చెప్తున్న ఒక భక్తురాలతో అమ్మ తన భిక్షాపాత్రను చూపుతూ ఇక్కడ ఇది అలాగే భోజనం పెడుతుందే అన్నారు అమ్మ ఎప్పుడు తనను ఇది అనేవారే కానీ నేను అనేవారు కాదు. అమ్మ తనెప్పుడు ఇది అలా చెప్పుకునేవారు తప్ప నేను అన్న మాట అసలు అనేవారు కాదు. ఇది కూడా పెడుతుందే అలా, దీనికి ఎలా ఉంది అలా దీనికి అనేవారు అనమాట. ఇది అలా అనేవారు, అంతేగాని నేను అన్నమాట మనలాగా అనేవారు కాదు. అప్పన్నపల్లిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎందరు యాత్రికలు వచ్చినా ఏ సమయంలోనైనా భోజనం పెడతారు. అప్పన్నపల్లి విశేషాలు చెప్తుందట ఒక భక్తురాలితో. అప్పుడు అమ్మ భిక్షాపాత్ర చూపుతూ ఇక్కడ ఇది ఇలాగే పెడుతుంది అన్నారట. అప్పన్నపల్లిలో ఎలా పెడతారో ఇక్కడ కూడా అమ్మ ఇట్లాగే పెడతారని చెప్తున్నారట. ఇక్కడ కూడా నేను అలాగే పెడతాను అంటూ ఎప్పుడొచ్చినా సరే భోజనం లేదనకుండా. ఒక భక్తునికి దినం అన్నం తింటే జ్వరం వచ్చేది. ఒకసారి ఎవరో దినం అమ్మ వద్దకు పంపించారు. అతడు సందేహిస్తుంటే అమ్మ ఇలాంటి అన్నం తింటే ముందు మంచి జరుగుతుంది తిను అని నవ్వుకుంటూ పెట్టారు. ఈసారి జ్వరం రాలేదు. అన్నం ఎలాంటిదైనా అమ్మ చేత్తో పెట్టిన తర్వాత అది అమ్మ ప్రసాదమే. ఒక అతనికిటండి దినం అన్నం తింటే జ్వరం వచ్చేటండి. ఒకసారి ఎవరో ఆ అన్నం అమ్మ వద్దకు పంపించారట. అతడు సందేహిస్తున్నట్టు అమ్మ తింటే జ్వరం వస్తుందని చెప్పేసి.
ఇలాంటి అన్నం తింటే ముందు ముందు మంచి జరుగుతుంది తిను అని నవ్వుకుంటూ అమ్మగారు పెట్టారటండి. ఈసారి తనకు జ్వరం రాలేట. ఎప్పుడు ఆ అన్నం తింటే జ్వరం వచ్చేది, అలాంటిది అమ్మ చేతితో పెట్టేసరికి జ్వరం రాలేట. అన్నం ఎలాంటి అన్నమైనా అమ్మ చేతితో పెట్టిన తర్వాత అది అమ్మ ప్రసాదం అయిపోతుందండి. ఎలాంటి అన్నమైనా కానివ్వండి, ఎలాంటి ఇదైనా సరే అతను దినమన్నం పడదట, అయినా సరే తీసుకొచ్చేసరికి అతనికి అమ్మ చేతితో పెట్టేసరికి అది ప్రసాదం అయిపోయి అతనికి ఏం జ్వరమో ఏమీ రాలేట. ఒకసారి ఒక తల్లి పాయసం ప్రసాదం వడ్డిస్తూ ఉంటే అది కొంచెం కింద పడింది. అమ్మ వెంటనే మట్టిలో పడిన దాని చేతితో తీసుకుని నాకేశారు. అది చూసిన భక్తుడు తాను అలా చేయలేకపోయానే అని బాధపడ్డాడు. తరువాత జీవితంలో ఎప్పుడు కానీ ప్రసాదం కింద పడ్డా మట్టిలో పడ్డా కళ్ళకత్తుకుని తినేవాడు. అమ్మ అలాగా ఆచరించి కూడా చూపేవారు అనమాట అండి. ప్రసాదాన్ని ప్రసాదంగా చక్కగా తీసుకోవడం అనేది నిర్లక్ష్యంగా కాకుండా అట్లా అలవాటు చేసేవారు భక్తులకి. అమ్మగారు కడుపు నిండా ప్రసాదం పెట్టి తినిపిస్తారు కదా అని ఇంటి దగ్గర ఏమీ తినకుండా వెళ్ళాడు ఒక భక్తుడు. అమ్మ ఎలాగో పెడతారు కదా అని చెప్పేసి ఇంట్లో ఏం తినకుండా వెళ్ళాట భక్తుడు. అతనితో వచ్చిన వారందరికీ బాగా కడుపు నిండా పెట్టారు, కానీ ఆ భక్తుని మాత్రం సాయంత్రం వరకు అసలు ఏమీ పెట్టలేదు, సరికదా మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. భగవద్గీత చదవమన్నారు. ఆకలి వల్ల అతడు సరిగ్గా చదవలేకపోతున్నాడు. అమ్మగారేమో గట్టిగా చదువు బాబు, లోపల దానికి వినపడడం లేదు, గట్టిగా చదువు బాబు అన్నారు. అక్కడ ఉన్నవారు అతను పొద్దుటి నుంచి ఏమీ తినలేదని చెప్పారు. అప్పుడు కొంచెం ప్రసాదం పెట్టారు. దాంతోనే ఆకలి తీరి ఎంతో శక్తి వచ్చింది. ఆ తర్వాత ఇంకెప్పుడు అలా అమ్మ పెడతారులే అని భోజనం చేయకుండా వెళ్ళలేదు. చూడండి ఇక్కడ ఆపోజిట్లో జరిగింది. ఒక అతను అమ్మ పెడతారు కదా ఎలాగో కడుపు నిండా అని చెప్పి మనలాంటి వాడు అనమాట, భోజనం చేయకుండా వచ్చేట. వస్తే ఇంటి దగ్గర ఏమీ తినకుండా వచ్చేట. అదేమో అందరికీ పెట్టారట, అతనికి పెట్టలేట. సాయంత్రం వరకు అతను అట్లాగే ఉంచేశారట. పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేట అమ్మ. ఇవ్వకుండా అలా ఉంచేసి భగవద్గీత చదవమన్నారట. ఆకలి వల్ల చదవలేకపోతున్నట్ట. అమ్మగారేమో గట్టిగా చదువు బాబు, లోపల దానికి వినపట్టలేదు, గట్టిగా చదువు బాబు అన్నారు. అంటే లోపల దానికంటే ఆవిడకి వినపట్టలేదు అన్నట్టు చెప్పడం అనమాట. దానికి వినపడట్లేదు అన్నాం, అలా వినపడట్లేదు, గట్టిగా చదువు బాబు అన్నారట. అక్కడ ఉన్నవారు అతను ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదని చెప్పారట. అప్పుడు కొంచెం ప్రసాదం పెట్టారట. ఆ కొంచెం ప్రసాదంతోనే అతనికి ఎంతో ఆకలి తీరిపోయి శక్తి వచ్చేసింట. ఆ తర్వాత ఇంకెప్పుడు అతను అమ్మ పెడతారులే అని భోజనం చేయకుండా ఎప్పుడు వెళ్ళలేటండి. మరొకసారి ఆ భక్తుడు ఇంటి దగ్గర తిని వచ్చాను, ఆకలి లేదంటుంటే, బాబు నీకు అన్నం పెట్టలేను అనుకుంటున్నావా, ఇంటి దగ్గర తిని వచ్చావా, అలా ఇంకెప్పుడు తినిరాకు బాబు అన్నారట. చూడండి ఇక్కడ చూడండి. మరోసారి ఈ భక్తుడే ఇంటి దగ్గర తిని వచ్చాట, మళ్ళీ అమ్మ ఫుడ్ పెట్టరు అనేసి. ఆకలి లేదన్నట్ట. బాబు నీకు అన్నం పెట్టలేను అనుకుంటున్నావా ఏంటి, ఇంటి దగ్గర తినొచ్చావా, అలా ఇంకెప్పుడు తినరాకు బాబు అని అన్నారటండి అమ్మ. చూడండి రెండు ఆపోజిట్లుగా ఇట్లా జరిగాయి అతనికి. అంటే మనం ఏదో అనుకుని వెళ్ళడం అన్నది ఇది ఎలా జరుగుతుందో అట్లా జరుగుతుంది తప్ప మనం ముందుగా అనుకోవడం అన్నది మాత్రం చేయకూడదు. అది చేస్తే ఇంకో ఇలా జరుగుతుంది విపర్యంగా. అవధూత శ్రీ చివటం అమ్మ జీవకారుణ్యం. సకల సృష్టిని భగవంతుని రూపంగా జీవకారుణ్యం అనే అధ్యాయం మనం చదువుతున్నామండి. సకల సృష్టిని భగవంతుని రూపంగా దర్శించే అవధూతలు సకల జీవకోటిని సమాన దృష్టితోనే చూస్తారు. ఒక తల్లి కుక్కను రొట్టివేస్తే తన ఆకలి తీరిందని, ఒకడొక పిల్లిని చావబాదితే తన వీపు మీద దెబ్బలు తగిలి గుర్తుల్ని చూపించాడు షిరిడి సాయిబాబా. అమ్మ కూడా అటువంటి కోవకు చెందిన మహాత్మురాలే. అమ్మకు జగత్తు అంతా రామమయమే. సర్వజీవుల్లోనూ అమ్మ రాముణ్ణే చూసుకునేవారు. సకల సృష్టిని భగవంతుని రూపంగా దర్శించే అవధూతలు సకల జీవకోటిని కూడా సమాన దృష్టిని చూస్తారు. మానవుల్ని, తక్కిన జంతువుల్ని అన్నిటినీ సమానంగానే చూస్తారటండి. ఒక తల్లి కుక్కకు రొట్టె వేస్తే తన ఆకలి తీరిందని బాబా చెప్తారు. అలాగే ఒక పిల్లిని చావబాస్తే ఈరోజు నన్ను వీడు కొట్టాడు, పొల్ల పెరుగు తిందాం అనుకుంటున్నాడు, వద్దని నేను అడ్డగించకపోతే కొట్టాడు అని చెప్పి బాబా అంటారు కదా లీలామృతంలో. అమ్మ కూడా అటువంటి కోవకు చెందిన మహాత్మురాలే బాబాలాగా అని చెప్తున్నారు. అమ్మకు ఆ జగత్తంతా రామమయమే. సర్వజీవుల్లోనే అమ్మ రాముణ్ణే చూసుకునేవారు. అమ్మ తమ భక్తులకి ఎంత ప్రేమతో తినబెట్టేవారో తన దగ్గర తిరుగుతుండే కుక్కలకు పిల్లులకు కూడా అలానే తినబెట్టేవారు. మనుషులకు ఎట్లా పెట్టేవారో అలాగే ఆ కుక్కలు పిల్లులు తిరుగుతుంటే వాటికి కూడా అలాగే పెట్టేవారట. అంతే ప్రేమతోటి మళ్ళీ అలాగే పెట్టేవారటండి. తాను తెచ్చిన భిక్ష ప్రతి పూట కుక్కలకు పిల్లులకు తినబెట్టి తర్వాతనే తాము స్వీకరించేవారు.
బాబా లాగానండి ఇక్కడ కూడా ఆ భిక్ష తీసుకొచ్చి బాబా అక్కడ కుక్కలు అవన్నీ తినేవి కదా, తర్వాత ఆయన తినేవారు. అలాగే అమ్మ కూడా అంతేట, ప్రతి పూట భిక్ష చేసుకొచ్చి కుక్కలకి పిల్లలకి బాగా తినపెట్టి తర్వాత అమ్మ తినేవారట. వాటి ఆకలిని తన ఆకలిగా భావించేవారు. ఆ జంతువుల ఆకలినే ఆవిడ ఆకలిగా అమ్మ భావించేవారట. వాటి కష్టాలని తమ కష్టాలుగా స్వీకరించేవారు. సర్వజీవుల పట్ల ఎంతో దయతో ఉండేవారు అమ్మ. అన్ని జీవుల పట్ల అమ్మ ఎంతో దయగా ఉండేవారట. ఒక పిల్లి అమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేది. ఒక పిల్లి ప్రదక్షిణాలు చేసేటండి అమ్మ చుట్టూరే. దానికి ప్రత్యేకంగా అమ్మ మీగడ పెరుగు పెట్టేవారు. ఆ పిల్లి అమ్మను గీరేది కూడా అట. అయినా అమ్మ దానికి మీగడను పెరుగు వేసి పెట్టేవారట. అది అమ్మ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండేట. అయినా అమ్మ ఏమీ అనేవారు కాదు. గీరినా సరే అమ్మ ఏమనేవారు కట్ట. అమ్మ పెట్టేదాకా అది ఏమీ తినేది కాదు. దానంతటా అది ఏం తినేది కట్ట, అమ్మ పెట్టాలట, పెడితేనే తినేట. తర్వాత ఆ పిల్లిని ఎవరో తీసుకెళ్ళినా అది మళ్ళీ తిరిగి వచ్చి 3 పిల్లి పిల్లల్ని కన్నది. ఆ పిల్లల్ని తీసుకువచ్చి అమ్మ పాదాల మీద పడేసింది. తర్వాత దాన్ని ఎవరో తీసుకెళ్తే మళ్ళీ అది వచ్చిన తర్వాత 3 పిల్లి పిల్లల్ని కందిట. ఆ పిల్లల్ని తీసుకొచ్చి అమ్మ పాదాల మీద పడేసిందిట. ఒకసారి ఒక పెద్ద కప్ప అమ్మగారి ఒడిలో దూకింది. అమ్మగారు దాన్ని చూసి రామ్మ రా అంటూ దానిని నిమురుతూ, ఇదిగో నువ్వు కూడా చూద్దువు కానీ కూర్చో అన్నారు. అది అలా ఎంతసేపు అమ్మ ఒడిలో ఉండి ఇంకొక పక్కకు ఎగిరిపోయింది. ఒక కప్ప వచ్చంటండి. మనమైతే అసలు కప్ప పడేసరికి గంతులేస్తాం. అమ్మ ఒళ్ళో దూకిందిట అది. అమ్మగారు దాన్ని చూసి రామ్మ రా అంటూ దాన్ని నిమిరారట. ఆ కప్పని నిమిరి, ఇదిగో నువ్వు కూడా చూద్దు అని కూర్చో అన్నారట. అదే అలా ఎంతోసేపు అమ్మ ఒళ్ళో కూర్చుని తర్వాత అది పక్కకి దూకి వెళ్ళిపోయింది. చాలాసేపు అమ్మ ఒళ్ళో కూర్చుంటే అమ్మ దాన్ని అట్లాగా రామ్మ రా అంటూ దాన్ని నిమిరారట ఆ కప్పని. అంటే సర్వజీవుల పట్ల అమ్మ కారుణ్యం ఎలాంటిది అన్నది చెప్తున్నారు. కొడవళ్ళ మంగమ్మ గారు ఇలా చెప్పారు. ఒకరోజు పొలంలో మామిడి చెట్టు కింద అమ్మ కూర్చుని ఉన్నారు. మేమంతా కూడా అక్కడే ఉన్నాము. మామిడి చెట్టు కింద అమ్మ కూర్చున్నారట. అందరూ అక్కడే ఉన్నారట. మేము చూస్తుండగానే ఒక పెద్ద త్రాచుపాము చరచరా పాకుతూ వచ్చి అమ్మ తొడపై నుండి వెనక వైపుకు దిగి వెళ్ళిపోయింది. మేమంతా కంగారు పడ్డాము. తమ తొడపై పాకుతున్న త్రాచును చూస్తూ కూడా అమ్మ కదలకుండా కూర్చునే ఉన్నారు. చూడండి, పాము అలా తొడపై నుంచి అమ్మపై నుంచి అట్లాగా వెళ్ళిపోయింట. అమ్మ చూస్తూనే ఉన్నారట, అసలు కదలలేట. పాము ఎడుతున్నా సరే తొడపై నుంచి అది అలా చరచరా పాక్కుంటూ వెళ్ళిపోయింది. అమ్మ అలా కూర్చునే ఉన్నారట కదలకుండా. అదే చెట్టు కింద ఉండగా ఒకరోజు మంగమ్మ గారు అమ్మ దర్శనానికి వెళితే అమ్మ ఒంటి నిండా చెట్టు పురుగులు వాలి కుడుతున్నాయి. అమ్మ శరీరం కనబడనంతగా కీటకాలు కమ్మి ఉన్నాయి. అంతలా వచ్చేసేటండి. చెట్లు పట్టే పురుగులు వచ్చి అమ్మని మొత్తం కప్పేసేట. అసలు అమ్మ శరీరమే కనబడట్లేట. అన్ని కీటకాలు అమ్మ చుట్టూ ఉన్నాయట. అయినా అమ్మ ఏమాత్రము చెలించలేదు. అమ్మ అసలు ఆవిడ తోరుకోవడం కానీ ఏమీ లేట, అలా కూర్చుని ఉన్నట్ట. మంగమ్మ గారు వాటిని గుడ్డతో తోలుతుంటే నెమ్మదిగా తోలు, అవి చచ్చిపోకుండా అన్నారట. మంగమ్మ గారు వచ్చి వాటిని గుడ్డతో తోలుతున్నారట. నెమ్మదిగా తోలు, అవి చచ్చిపోతాయి, చచ్చిపోకుండా తోలు అని చెప్పారట అమ్మగారు. అంటే కీటకాలు పురుగులు కూడాను. మనమైతే వాటిని అసలు పట్టించుకోం కూడానండి, అల్పజీవుల్లా చూస్తాము. అమ్మ చూడండి, నెమ్మదిగా తోలు, అవి చచ్చిపోతాయి అని చెప్పారట. చచ్చిపోకుండా తోలు అని చెప్పారట. తర్వాత అమ్మ కుటీరంలో ఉండే రోజుల్లో ఒకసారి ఒక మండ్రగప్ప వచ్చి అమ్మ కాలు కరిచింది. మండ్రకప్ప వచ్చి అమ్మ కాలు కూడా కరిచేసింటండి. కండ బయటకు వచ్చి రక్తం కారుతున్నది. అక్కడున్న భక్తులు ఆ మండ్రకప్పను చంపబోయారు. కానీ అమ్మ భక్తులతో చంపకండిరా, అమ్మే ఆ రూపంలో వచ్చి తన పని తాను చేసుకుపోయింది అన్నారు. తనకు పెట్టింది విషమని తెలిసి ఇది నేను అనుభవించాలని వచ్చింది కాబట్టి దీన్ని స్వీకరిస్తాను అని గ్రహించిన సిద్ధారూఢుల కోవకు చెందినవారు మన చెవటం అమ్మ. గురు సిద్ధారూఢుల చరిత్రలో ఆయనకి విషమని తెలుస్తుందండి. పాయసం విషం కలిపి తీసుకొచ్చి భోజనం పెడతారనమాట. తెలిసినా సరే ఇది నేను అనుభవించవలసి వచ్చింది కాబట్టి దీన్ని స్వీకరిస్తాను అని ఆయన తీసేసుకుంటారు ఆ విషయాన్ని. అలాగా అమ్మ కుటీరంలో ఉండే రోజుల్లో ఒకసారి ఒక మండ్రకప్ప వచ్చి అమ్మ కాలు కరిచేసింటండి. కండ బయటకు వచ్చి రక్తం కారిపోతుంటే అక్కడున్న భక్తులు ఆ మండ్రకప్పని చంపబోయారట. కానీ అమ్మ భక్తులతో చంపకండిరా, అమ్మే ఆ రూపంలో వచ్చి తన పని తను చేసుకుపోయింది అన్నారట. భగవంతుడే ఆ రూపంలో వచ్చారు, అలా చేయకండి, దాన్ని ఏమీ చంపకండి అని చెప్పారట. తన పని అది చేసుకుని వెళ్ళిపోతుంది, మీరేమీ చేయకండి అని చెప్పారట. అంటే దేన్నైనా సరే భగవంతుడు ప్రసాదంగానే స్వీకరిస్తారండి. అది గురు సిద్ధారూఢుల దాంట్లో చూస్తే మరణమైనా సరే అనమాట అండి. అలా అనుభవించవలసి వస్తే దేన్నైనా సరే వాళ్ళు తీసుకుంటారు.
అమ్మ పడుకునే చెక్క పలక మీద కింద ఎన్నో బొద్దింకలు చిమటాలు ఉండేవి. అవి కరిచి అమ్మ ఒంటి మీద దద్దుర్లు వస్తే చూసిన భక్తులు, అమ్మ మీరు కొంచెం లేవండి, ఆ పలకలు దులిపివేస్తాం అంటే అమ్మ ఒప్పుకునేవారు కాదు. అలానే ఆ క్రిమికీటకాల మధ్యనే వాటితో పాటే పడుకునేవారు అమ్మ వేసుకునే చెక్కలు కూడా ఇక్కడో చెక్క అక్కడో చెక్క ఉండి కింద గాడి ఉండేటట్టుగా వేసుకుని పడుకునేవారు. ఎందుకమ్మా అలా వేసుకుంటారు అంటే, కింద గాడి ఉంటే కింద పాకేవి అలా వెళ్ళిపోతాయి, వాటికి అడ్డం ఉండదు, మనకు ఇక గొడవ ఉండదు అనేవారు. కింద మధ్యలో గ్యాప్ ఉండేలా పెట్టుకుని పడుకునేవారట. అంటే వాటికి డిస్టర్బ్ అవ్వకుండా అవి పక్కకి వెళ్ళడానికి వీలుగా అనమాట, వాటికి దారి ఏర్పాటు చేసి పడుకునేవారట. అది తీనిచ్చేవారు కాదు, దులపనిచ్చేవారు కాట, వాటితోనే పడుకునేవారటండి. ఇలా చూడండి, అవధూతలు ఎట్లా ఉంటారు, వెళ్ళి ఎట్లా తెలియని వాళ్ళు వెళ్ళి ఎలా నమస్కారం చేసుకుంటారు, ఏ పిచ్చి వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి ఇలా ఉంటే మరి ఎవరు వెళ్ళలేరు కదా. ఒకసారి చివటంలో ఒక కుక్క ఒంటి నిండా గజ్జి కురుపులతో బాధపడుతున్నది. భక్తులు దాన్ని చేదరించుకుని వెళ్ళగొడుతుంటే అమ్మ పిండి ఉడికించి ఆ కుక్క కురుపులన్నిటికీ రాసి కట్టుకట్టారు. ఆ కురుపులు తగ్గి మళ్ళీ వచ్చేవి. అలా ఆ కుక్క 5 సంవత్సరాల పాటు అమ్మ దగ్గరే ఉండి చివరకు అమ్మ సన్నిధిలో ప్రాణాలు విడిచింది. అమ్మకు మనిషి కానీ కుక్క కానీ మండ్రకప్ప కానీ బొద్దింకలు కానీ క్రిమికీటకాలు కానీ అన్నీ సమానమే. అమ్మ ప్రేమకు అర్హత అనేది ఏమీ లేదు. సర్వజీవరాశుల్లోనూ బ్రహ్మాన్నే దర్శించే అమ్మకు తేడాలు ఎలా ఉంటాయి? సూర్యుని వెలుగులా చంద్రుని వెన్నెలలా అమ్మ ప్రేమ అందరి మీద సమానంగా ప్రసరిస్తూనే ఉంటుంది. మనం చూడండి, మిగతా జీవరాశులని ఏదో అల్పంగా చూస్తాం, మన మనుషులం కాబట్టి చాలా అధికులు అనుకుంటాం. కానీ మహాత్ముల దగ్గర చూస్తే అసలు అట్లాంటివి ఏమీ కనిపించవు. అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కనబడుతుంది అనమాట అండి. ఒకసారి చివటంలో ఒక కుక్క ఒంటి నిండా గజ్జి కురుపులతో బాధపడుతుందిట. భక్తులు దాన్ని చేదరించుకుని వెళ్ళగొడుతుంటే అమ్మ పిండి ఉడికించి ఆ కుక్క కురుపులన్నిటికీ రాసి కట్టుకట్టారట. ఆ కురుపులు తగ్గి మళ్ళీ వస్తూ ఉండేట. అలా 5 సంవత్సరాల పాటు అమ్మ దగ్గరే ఆ కుక్క ఉండి చివరకు అమ్మ సన్నిధిలోనే ప్రాణాలు విడిచిందిటండి. అమ్మకు అన్నీ సమానమే. మనిషి కానీ కుక్క కానీ మండ్రకప్ప బొద్దింకలు కీటకాలు పాములు అన్నీ సమానమే అమ్మకి అని చెప్తున్నారు. అమ్మ ప్రేమకు అర్హత అనేది ఏమీ లేదు. సర్వజీవుల్లోనూ బ్రహ్మాన్ని దర్శిస్తారు. అమ్మకి అలాంటప్పుడు తేడా ఏముంటుంది? అన్ని జీవుల్లోనూ భగవంతుడిని చూస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి తేడా ఏముంటుంది? సూర్యుని వెలుగురా చంద్రుని వెన్నెలలా అమ్మ ప్రేమ అందరి మీద సమానంగా ప్రసరిస్తూనే ఉంటుంది. జంతువుల మీద మనుషుల మీద కీటకాల మీద అన్నిటి మీద సమానంగానే ప్రసరిస్తుంది అమ్మ ప్రేమ అని చెప్తున్నారు. ఒకసారి ఒక కుక్క అన్నం కుండలో మూతి పెట్టింది. అన్నం మొత్తం తిన్నది కానీ తల మాత్రం కుండ లోపల నుండి బయటికి రావడం లేదు. అది చిన్నగా ఉన్నట్టుంది కుండ, ఆ మూత అందులో మూతి పెట్టేసిందట కుండలో. అన్నం మొత్తం తినేసింది కానీ తల మాత్రం దానికి బయటికి రావడం లేట. అది ఊపిరాడక భయంతో అరుస్తూ అటు ఇటు పరిగెడుతుంది. ఆ కుండను తీయడం ఎవరి వల్ల కలదు. చివరకు అమ్మ ఆ కుక్క దగ్గరికి వెళ్ళి అతి నేర్పుగా దాని తలను కుండలోంచి బయటికి విడిపించారు. అమ్మ తీసేరట. ఈ బాహ్య ప్రపంచపు మాయలో చిక్కిన మన హృదయాన్ని బయటకు తీయడానికే అమ్మ అవతరించారనిపిస్తుంది. ఆ కుండ అనేది మన ఈ బాహ్య ప్రపంచము. ఇలాంటి మాయలో మనకు కూడా చిక్కుకుపోయి బయటికి రావట్లేదు. అలాంటి హృదయాలను బయటికి తీయడానికి అమ్మ అవతరించారు అని చెప్తున్నారు, దాని ఉదాహరణగా తీసుకుని. సకల సాధు దేవతా స్వరూపిణి అమ్మ ఈ అధ్యాయం మనం చదువుకుంటున్నామండి. అవధూత శ్రీ చివటమ్మ చరిత్ర. సకల సాధు దేవతా స్వరూపిణి అమ్మ. సకల సాధువులు దేవతలు అందరూ అమ్మ రూపమే అని చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళ స్వరూపమే అమ్మ అని. సద్గురువు సకల దేవతా స్వరూపము, సకల సాధు స్వరూపము. నిజానికి మనం ఇది లీలామృతంలో కూడా చదువుకున్నాం. నిజానికి భగవంతుడు నామ రూప గుణరహితుడు. భగవంతుడికి నామము రూపము గుణము అలాంటివి లేవు. ఆయనకు ఒక నామము లేదు, రూపము లేదు, గుణము లేదు, ఆయనకి పేరు లేదు. అలాగే అన్ని నామాలు ఆయనవే, ఏ నామమైనా ఆయనదే. ఆయనకు ఒక రూపం అంటూ కూడా లేదు, అన్ని రూపాలు ఆయనవే. ఆయన నిర్గుణుడు. సకల చర సృష్టితత్వం అంతా ఆయనదే, ఈ సృష్టి అంతా ఆయనదే. నిర్గుణుడు, గుణమే లేనివాడు. అటువంటి భగవతత్వమే మనపై కరుణతో అమ్మగా అవతరించింది. అదే మనకి అమ్మగా వచ్చిందనమాట అండి. ఆ భగవతత్వమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడే అయిన పరమాత్మకు వేరు నామరూపాలు కల్పించుకుని వేరు దేవతలను ఆరాధిస్తారు అని చెప్పాడు. అంతేకాదు జ్ఞానిత్వమైవ మేమతం, పరమాత్మమైన
పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పారు. అందువలన అమ్మ దగ్గరకు చేరిన తర్వాత, అమ్మని సేవించుకున్న తర్వాత ఇక దేవతలతో పని లేదు. అసలు సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక దేవతలతో పని లేదండి. అన్ని రూపాలు ఆయనవే. ఇంకా ఈ చరాచర విశ్వం అంతా ఆయన రూపమే అని బాబా మనకి ఎట్లా నిరూపణ ఇచ్చారు కదా, అలాగా ఇంకా గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఆయనే అన్నమాట మొత్తం. ఇక అలాగే అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక దేవతలతో పని లేదు. ఎందుకంటే పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదమే లేదని చెప్పారు కదా, అలాగే అమ్మ దగ్గర కూడా ఇంకా వచ్చిన తర్వాత దేవతలతో పని లేదు. ఎందుకంటే దేవతలందరూ సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురువుకు అధీనులు. దేవతలందరూ కూడా సద్గురువుకు అధీనులై ఉంటారు. అందుకని అమ్మ వేరు దేవతలను ఆరాధించే వారికి వారి వారి ఇష్టదేవత రూపాల్లో దర్శనమిచ్చారు. అందుకే అమ్మ వాళ్ళ ఇష్టదేవతలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి రూపాల్లో కూడా అమ్మ వాళ్ళకి దర్శనం ఇచ్చారట, చెప్పడం కోసమే అన్నీ నేనే అని. అమ్మకు దేవతలకు తేడా లేనప్పుడు దేవతలనే ఆరాధించుకోవచ్చు కదా, అమ్మని సేవించడం ఎందుకు అని కొందరు అడగవచ్చు. అప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చు, అలా అయితే దేవతలనే చేసుకోవచ్చు కదా, అమ్మకేను వాళ్ళకి తేడా లేకపోతే ఇంకెందుకు అమ్మకు చేయడం అని మనం అనుకోవచ్చు. దేవతలు కేవలం ఇష్టకార్యములు మాత్రమే ప్రసాదించగలరు, జ్ఞానాన్ని ప్రసాదించలేరు. మన ఇష్టమైన కష్టాలు ఇవి అవి ఇష్టమైనవి తీరుస్తారే తప్ప జ్ఞానం మాత్రం వాళ్ళు ప్రసాదించలేరు. సద్గురువు మాత్రం ఇటు కోరికలను తీరుస్తూనే నెమ్మదిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. సద్గురువు మాత్రం ఏం చేస్తారు, మన కోరికలు తీరుస్తారు. సద్గురువు కూడా మన కష్టాలు కోరికలు అన్నీ తీరుస్తూనే జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తారు అన్నమాట. ఒక్కొక్క మెట్టు ఆత్మపదం పైకి తీసుకువెళ్ళగలరు. అందుకే మనకి గురు చరిత్రలో కూడా ఉంటుందండి, భస్మాసురుడిలాగా సంస్కరించరు దేవతలు అని ఉంటుంది. వాడికి ఏం సంస్కరణ లేదు, తపస్సు చేసి ఎవడన్నా ఎత్తి మీద చేయి పెడితే వాడు అయిపోవాలని చెప్తారు. అందుకని చనిపోవాలంటాడు కదా, భస్మం అయిపోవాలి. అలా కాకుండా సంస్కరిస్తారనమాట గురువు అయితే. అలాంటి కోరికలు తీర్చేసేయరు, ఏవి తీర్చాలో అవి తీరుస్తూ ఉంటారు. మన కష్టాలు కోరికలు అట్లాంటివన్నీ తీరుస్తారు మంచివైతే. అది తీరుస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అలా దేవతలు జ్ఞానాన్ని ప్రసాదించరు. ఇష్టకామ్యాలు ఏమైనా ఉంటే ఇష్టకార్యంలో వాటిని ప్రసాదిస్తారు. అలా జ్ఞానాన్ని ప్రసాదించేది గురువే, సద్గురువు. ఒక్కొక్క మెట్టు ఆత్మపదంలోకి పైకి తీసుకెళ్ళగలరు. నామదేవుడు, రామకృష్ణ పరమహంస వంటి వారు ఇష్టదేవతలను ఆరాధించి సద్గుణ సాక్షాత్కారం పొందిన ఆ దేవతలు మోక్షం కోసం బ్రహ్మజ్ఞాని అయిన గురువుని ఆశ్రయించమని చెప్పారు. రామకృష్ణ పరమహంస, నామదేవుడు వీళ్ళందరికీ ఇష్టదేవతలు ఉన్నారు. అమ్మవారికి చేసేవారు కదండి రామకృష్ణ పరమహంస. ఆవిడని ఆరాధించిన ఆవిడ మళ్ళీ బ్రహ్మజ్ఞాని అయిన గురువుని ఆశ్రయించమని ఆవిడ చెప్పారు మోక్షం కోసం. అంటే ఎవరైనా సరే తప్పదు, ఎవరైనా సరే వెళ్ళి గురువుని ఆశ్రయించవలసిందే. ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మ కాకపోయినా తర్వాత జన్మైనా సరే గురువు దగ్గరికి వెళ్ళవలసిందే. శ్రీ భరద్వాజ్ గారు రాసిన సాయిలీలామృత అనే గ్రంథం చదివితే ఈ విషయం మనకి స్పష్టంగా బోధపడగలదు. ఒక గురు పూర్ణిమ నాడు అత్తిలి హనుమంతరావు గారికి అమ్మ దేవిగా స్వప్న దర్శనం ఇచ్చారు. ఆ స్వప్న వృత్తాంతం వారు ఇలా చెప్తున్నారు. అమ్మ దేవిగా కనిపించారటండి ఒక ఆయనకి. అది చెప్తున్నారు ఆ వృత్తాంతం ఎలా ఉన్నా. మిత్రులు విశ్వయ్యపంతులు గారు నేను అమ్మ సమాధిని తవ్వి అమ్మను బయట పెట్టాము. అమ్మ పాదాలకు నమస్కారం చేసుకుంటుంటే విచిత్రంగా పాదాలకు బదులు అమ్మ 2 చేతులు ముందుకు ఇచ్చారు. బాబు నన్ను ఎందుకు బయట పెట్టారు అన్నారు. అమ్మ మిమ్మల్ని చూడాలనే దప్పికతో మీ ప్రసాదం తినాలని ఆకలితో ఈ పని చేశాను, నన్ను క్షమించండి అమ్మ అని ఏడ్చాను. అంతలో అమ్మ 2 రూపాలుగా విడిపోయారు. ఆ రూపాలు 2 ఎంతో అందమైన కన్యలుగా ఉన్నారు. ఆ అందాన్ని నేను వర్ణించలేను, అవి ఏ దేవి రూపాలో కూడా చెప్పలేను. ఒక రూపం నిల్చుని ఉంది, ఒక రూపం నాట్యం చేస్తుంది. నిలుచున్న రూపానికి నేను పాలు పువ్వులు విభూతి గంధాలతో అభిషేకం చేస్తున్నాను. అవి అన్నీ విచిత్రంగా తలుచుకోగానే చేతిలోకి వస్తున్నాయి. చివరకు ఆ పాదాలకు కుంకుమ బొట్టు పెడుతున్నాను. నాకు మెలకువ వచ్చింది. ఆ రోజు శుక్రవారం అమ్మ సమాధి వద్దకు వెళ్ళాను. అనుకోకుండా కళలోని పూజా సామాగ్రి అంతా అక్కడికి రావడం అమ్మలీల కాక మరేమిటి. ఆయన కళ్ళలో వచ్చిన పూజ చేస్తున్నట్టు కళ వచ్చింటండి. అమ్మ దేవతా రూపాలు 2 కింద విడిపోయినట్టు, ఈయన పూజ చేస్తున్నట్టు, ఆ పూజా సామాగ్రి అన్నీ అలా చేతిలోకి వస్తున్నట్టు ఆయన పూజ చేస్తున్నారు. అలా కళ వచ్చింట. ఆ రోజు లేచేసరికి శుక్రవారం అంట. సరే అనేసి ఇక అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి ఏ పూజా ద్రవ్యాలతో ఆయన పూజ చేశారో ఆ పూజా ద్రవ్యాలన్నీ అక్కడ ఉన్నాయటండి. పూజా సామాగ్రి అంతా కళ్ళలో చేసినవే అక్కడికి రావడం, అమ్మ లీల కాక మరేట అన్నీ అక్కడ ఉన్నాయట.
వాటితో అమ్మను అర్పించి వాటితో అమ్మకి పూజ చేసేట ఆయన. తృప్తిగా ఇంటికి వచ్చాను. అమ్మని సేవించడం అసలైన ఉపాసన అన్న శ్రీ స్వామి పూర్ణానందుల వారి మాటలు గుర్తుకొచ్చాయి. పూర్ణానందులు చెప్పారటండి, అమ్మని సేవించడమే అసలైన ఉపాసన అంటే అదే. అమ్మని మన ఉపాసన అంటాం కదా, అది అమ్మని సేవించడమే అసలైన ఉపాసన అని పూర్ణానందుల స్వామి చెప్పిన మాటలు గుర్తొచ్చేట. చిన్నం సీతామహాలక్ష్మి గారు ఒకసారి దేవీ పూజ చేసుకుంటున్నారు. ఒక ఆసనం వేసి బూరెలు వగైరా పిండి వంటలు అక్కడ ఉంచి నివేదన చేశారు. అంతలో అమ్మ వచ్చి ఆసనం మీద కూర్చుని బూరెలు తింటున్నానే అమ్మ అన్నారు. సాక్షాత్తు ఆ మహాదేవియే అమ్మ. చిన్నం సీతామహాలక్ష్మి గారు ఒకసారి దేవీ పూజ చేసుకుంటూ బూరెలు అవన్నీ పిండి వంటలు అక్కడ ఉంచి నివేదన చేశారట. వెంటనే ఇంతలో అమ్మ వచ్చేసి ఆసనం మీద కూర్చుని బూరెలు తింటున్నానే అమ్మ అనేసి అమ్మ అని చెప్పారట. సాక్షాత్తు ఆ మహాదేవియే అమ్మ అని చెప్తున్నారు. నిడదవోలు గ్రామస్తులు శ్రీ దట్టు వీరభద్రరావు గారికి కలలో అమ్మ అన్నపూర్ణమ్మ విశాలాక్షి వల్లే కనిపించారు. అమ్మ సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపమేనని వారి విశ్వాసం. పెదవాడపల్లి గ్రామస్తులు శ్రీ వెంకటేశ్వరరావు గారికి అమ్మ హనుమంతుని రూపంలో దర్శనమిచ్చారు. ఒకరికేమో హనుమంతునిలా కనిపించారట, కొంతమందికేమో అమ్మవారిలా కనిపించారు, దేవిలాగా. ఇలా ఎంతోమందికి అమ్మ సకల దేవతా స్వరూపిగా దర్శనమిచ్చారు. ఈయనకి వెంకటేశ్వరరావు గారికి ఏమో హనుమంతుని రూపంలో దర్శనమిచ్చారట అమ్మ. ఈమెని సుబ్బారావు గారు తన అనుభవం ఇలా చెప్పారు. అమ్మ ఆరాధనోత్సవాలకు 4 రోజులు ముందుగానే స్వప్న దర్శనం ఇచ్చారు. అందులో సీతారామ లక్ష్మణులతో కూడిన హనుమంతుడి స్థానంలో అమ్మ కూర్చుని ఉన్నట్టు దర్శనమైంది. నేను ఆంజనేయ స్వామిని పూజిస్తాను, అమ్మ హనుమంతుని స్థానంలో కూర్చుని దర్శనం ఇవ్వడం నాకెంతో ఆనందం కలిగింది. హనుమంతుడి స్థానంలో అమ్మ కనిపించారు, ఎందుకంటే అతనికి ఇష్ట దైవం హనుమంతుడట. ఆ రూపంలో అమ్మ కనిపించారటండి. అతనికి చాలా ఆనందం కలిగిందట. అందరు మహాత్ముల రూపంలో ఉన్నది ఆ భగవంతుడే అయినప్పుడు మహాత్ములు ఒకరి నుండి ఒకరు వేరేలా అవుతారు. అమ్మ తమకు ఇతర మహాత్ములకు భేదం లేదని కొందరికి అనుభవం ప్రసాదించారు. అమ్మ తనకు ఇతర మహాత్ములకు కూడా భేదం లేదని చెప్పి వాళ్ళు అమ్మ అనేక అనుభవాలు కూడా ఇచ్చారట. అవి ఏమిటి అనేది మనం రేపు సత్సంగంలో మనం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.